చెడు అంటే మంచిది కాదు, మంచిది కానిది, మంచిది కాని పని. చెడు అనేది చెడే, అదేమాత్రం మనుషులకు ఉపయోగపడేటువంటిది కాదు. చెడ్డ పని, దేవునికి అసహ్యమైన పని, ప్రజలందరి మధ్య నీచకరమైన పని. చెడుతనం చేయమాక నీ జీవితాన్ని జాగ్రత్త చేసుకో. చెడుతనం చేస్తే నీ బ్రతుకు నవ్వులు పాలైపోద్దని, నీ బ్రతుకు వెక్కిరింతల పాలవుద్దని, నీ జీవితం దేవునికి దూరం అయిపోద్దని దేవుని యొక్క వాక్యాల్లో ఎన్నో శ్రేష్టమైన విషయాలు చాలా చక్కగా ప్రబోధిస్తూ ఉన్నాయి. అయితే మనిషట తాను చెడుతనం చేసేటప్పుడు తన బ్రతుకుని, తన ఆలోచన విధాన్ని మర్చిపోయి ఏ రీతిగా అనుకుంటున్నాడో చూడండి. యెషయా గ్రంథం 47వ అధ్యాయం 10వ వచనం చదవండి. యెషయా గ్రంథం 47:10. నీ చెడుతనమును నీవు ఆధారము చేసుకుని ఎవడనూ నన్ను చూడడని అనుకొంటివి. నేనున్నాను, నేను తప్ప మరి ఎవరునూ లేరని నీవనుకున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసెను. పట్టుకోండి ఆ మాట. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, వాక్యం మనందరితో సూటిగా సుస్పష్టంగా మాట్లాడేటువంటి మాట. చెడుతనాన్ని ఆధారం చేసుకొని మనుషుడట చెడుతనాన్ని ఆధారం చేసుకొని ఎవడనూ నన్ను చూడడని అనుకుంటున్నాడట. చేసేదే చెడుతనం. ఆ చెడుతనం కూడా నన్ను ఎవరూ చూడలేదని చెప్పేసి అనుకొని చెడుతనాన్ని ఆధారం చేసుకున్నాడట. దేవుని ఆధారం చేసుకోవడం మంచిది. పరిశుద్ధతను ఆధారం చేసుకుని దేవుని వెంబడించడం మంచిది. దేవుని చిత్తం చేయడం మంచిది. దేవుని యొక్క నామ మహిమార్థమై అడుగులు ముందుకు వేయడం మంచిది. కానీ చెడుతనాన్ని ఆధారం చేసుకుని బతకటం అంటే చిన్న మాట కాదే. చెడుతనాన్ని ఆధారం చేసుకుని జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళటం అంటే చిన్న మాట కాదే. అసలు ఆధారమే చెడుతనం అంట. కొంతమందికి మంచోడయ్యా, మంచితనం అతని దగ్గర కనపడదు, లేదా మంచిదయ్యా, మంచితనం కనిపించదు అమ్మాయి కాడ. సత్యవంతుడయ్యా లేదా నీతిమంతుడయ్యా, పద్ధతి కల్లా మనిషి అయ్యా. ఒక విధంగా చెప్పాలంటే మా ప్రాంతంలో లేదా మా ఊర్లో మా బట్టలపల్లి ఒక మంచి పేరుందయ్యా, పద్ధతి కల్లా మనిషి అయ్యా. ఇవి చెప్పుకుంటూ ఉంటాం. కొందరు ఉన్నారయ్యా, లేదా ఒక మనిషి ఉన్నాడయ్యా, లేదా ఒక మనిషి ఉందయ్యా. చెడుతనాన్ని ఆధారం చేసుకుని బతుకుతాడయ్యా, బతుకుద్దయ్యా. వాక్యం సెలవిచ్చే మాట ఏమిటంటే, దేవుడేమో చెడుతనము చేయకుండా జాగ్రత్త పడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మనుషుడేమో నన్నెవడు చూడలేదనుకొని చెడుతనాన్ని ఆధారం చేసుకుని బతుకుతున్నాడట. రాను తెలివితేటలు పెరిగిపోయి మానవ సంబంధంగా నేర్చుకున్నటువంటి విద్య, మానవ సంబంధమైన మనుష్య జ్ఞానం, ఆ తలంపుల చేత నింపబడిన మనిషి నేర్చుకున్న విద్య, మనిషి నేర్చుకున్న జ్ఞానం అతన్ని చెరిపి వేసినట్టుగా దేవుని యొక్క లేఖనం మనతో సూటిగా మాట్లాడుతూ ఉంది. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్న దైవ ప్రజలారా, నీకు తెలుసు చెడుతనమేదో, నీకు తెలుసు మంచితనమేదో, నీకు తెలుసు చెడుతనమేదో నీకు తెలుసు. నీ జీవితానికి చెడుతనాన్ని చేసి జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళే పని అయితే, చెడుతనం ఏ రోజుకైనా నీ జీవితాన్ని లోకానికి చెడ్డగానే పరిచయం చేస్తుంది. చెడు మాటలు మాట్లాడేటువంటి నోరు ఉందట, చెడ్డ చూపు చూసేటువంటి కళ్ళు ఉన్నాయట, చెడ్డ హృదయం ఉన్నట్టుగా బైబిల్లో రాయబడింది. ప్రియమైన స్నేహితులారా, దైవ ప్రజలారా, చెడుతనాన్ని ఆధారం చేసుకొని నీ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్తున్నావేమో, నన్ను ఎవరో చూడని నువ్వు అనుకుంటున్నావేమో. బైబిల్లో రాయబడిన మాట, కీర్తన గ్రంథం 50వ కీర్తన, దయచేసి తీసి పెట్టుకోండి. 50వ కీర్తన చాలా అద్భుతమైన మాట. అక్కడ మనందరి కోసం ప్రభు వ్రాసి పెట్టి ఉంచాడు. చూడండి, 21వ వచనం. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటిని, అందుకు నేను కేవలం నీ వంటి వాడనని నీవనుకుంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. దేవుని మరచవారులారా, దీన్ని యోచించుకొనుడి. లేని యెడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును, తప్పించువాడెవడనూ లేకపోవును. చూడండి నా ప్రియమైన దైవ ప్రజలారా, ఈ విషయాన్ని గమనించి చూస్తే ఇక్కడ రాయబడినటువంటి మాటలో
మనిషి అనుకున్నంటే దేవుడు కూడా నాలాంటోడలే, దేవుడు కూడా నాలాంటోడలే, దేవుడు కూడా అనుకుంటాం. కానీ దేవుడు కూడా ఒక పిచ్చికవి ఒక పాట రాశాడు. దేవుడికంట ఈ మనుషులు చేసినందుకు బాధపడిపోయి మందు ఆగుతున్నానంట. ఈ మందు ఆగినోడు చెప్తాడు నాకు. నా ప్రియ దేవుని ప్రజలారా, నీ వంటి వాడనని దేవునితో పోల్చుకొని దేవుడు కూడా నాలాంటి నువ్వు అనుకోవటం నీ పిచ్చి అవివేకం. పరీక్షించి ఒకసారి. నా తలంపులు వేరు, మీ తలంపులు వేరని పలికిన దేవుడు ఆయన. మానవ సంబంధమైన యోచన వేరు, పరిశుద్ధమైన దేవుని యోచన వేరు. మానవ సంబంధంగా నీ తలంపులు వేరు, దైవ తలంపులు వేరు. వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని ప్రజలారా, కేవలం దేవుణ్ణి కూడా నీవు కూడా నాలాంటి వాడివే ప్రభువా అని మనిషి చెడుతనాన్ని ఆధారం చేసుకుని ఇష్టానుసారంగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే వాక్యం సూటిగా స్పష్టంగా ఏం మాట్లాడుతూ ఉందంటే, చెడుతనాన్ని ఆధారం చేసుకొని నన్ను ఎవడు చూడడానికి నీ జీవితాన్ని కొనసాగించే పని అయితే నిన్ను చీల్చివేసేటువంటి రోజులు వస్తాయని వాక్యంలో రాయబడింది. దేవునికే మహిమ కలుగునుగాక. కాబట్టి చీల్చివేయబడ్డానికి ఇష్టపడతావో, చెడుతనాన్ని చేయకుండా జాగ్రత్త పడతావో నీ చేతుల్లో ఉంది. స్తోత్రం. ఏది బెస్ట్ అంటారు? చెడుతనం చేయకుండా జాగ్రత్త పడడం మంచిదా? చెడుతనం చేసి దేవుని ఎదుట చేర్చబట్టడం మంచిదా? నీ మనస్సాక్షికి చాలా స్పష్టంగా తెలుసు ఆ సంగతి. నీ ముందు ఎంతోమంది చేల్చబడిన వాళ్ళు నీకు తెలుసు. వారి బ్రతుకులు అస్తవ్యస్తమైపోయిన సంగతి నీకు తెలుసు. దేవుని చేతిలో పడుట బహు భయంకరమని లేఖనాల్లో వ్రాయబడింది. ఈ భూమి మీద సవాళ్ళు వేసిన రాజులందరూ గడ్డి తిని బతికినట్టుగా లేఖనాల్లో మనం చూడవచ్చు. ఈ సమస్తం నా ద్వారా కలిగిందని విర్రవీగిన రాజుకు సైతం గడ్డి తినిపించి దేవుడు బ్రతికించాడు. రాజులే గడ్డి తినే ప్లేస్లోకి దిగజారిపోతే నా బ్రతుకులంతా. పైనున్న దేవుడు సమస్తము చూస్తున్న వాడిని గత రాత్రి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రియ దైవ ప్రజలారా, అయ్యా అమ్మా, చెడుతనం చేయకుండా జాగ్రత్త పడమని ప్రభు యొక్క వాక్యం మనతో సూటిగా మాట్లాడుతూ ఉంది. స్తోత్రం చెప్దాం గట్టిగా ఒకసారి, ఇంకొంచెం గట్టిగా చెప్దామా? హల్లెలూయా. హెబ్రీలకు వ్రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీలకు వ్రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. స్తోత్రం చెప్దామా గట్టిగా ఒకసారి? హల్లెలూయా. చెడుతనం చేయకుండా జాగ్రత్తగా ఉండు. రెండవది, ఏశావు వంటి భ్రష్టుడు వ్యభిచారి అని చెప్పేసి వాక్యం అతని గురించి, అతని పేరెత్తి చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. ఒక్క పూట కూటి కోసమట, ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వపు దేవుడిచ్చిన విలువైనటువంటి జ్యేష్ఠత్వపు హక్కును ఒక్క పూట ముద్ద లేదా ఒక పూట కూటి కోసం అమ్మేసుకున్నాడు తనకున్నటువంటి విలువైన జీవితాన్ని. జ్యేష్ఠుడికి దేవుడిచ్చిన విలువలు బైబిల్లో చాలా ఉన్నాయి. జ్యేష్ఠుడి పట్ల దేవుడు సంకల్పించిన విధానం చాలా ఉంది, బైబిల్లో రాయబడింది. ఇంట పుట్టిన జ్యేష్ఠుడు తండ్రి తర్వాత తండ్రి స్థానాన్ని పూర్తి చేసే మనిషి. స్తోత్రం. ఇంట పుట్టిన జ్యేష్ఠుడు దేవుని మందసాన్ని మోయటానికి రావాలి. పరిశుద్ధమైన జీవితాన్ని బలపరిచే, బాగు చేసే, ఇశ్రాయేలు వారికి బలశూడైనటువంటి దేవుని మందసం మోసేటువంటి యోగ్యత జ్యేష్ఠుడికే దేవుడిచ్చాడు. ఏ పనికి పూనుకోవాలన్నా జ్యేష్ఠుడికి ఎన్నో ఆధిక్యతలు దేవుడు అనుగ్రహించినట్లుగా బైబిల్లో మనం చూడవచ్చు. అయితే ఏశావట బాగా ఆకలి అవుతుందట, వాళ్ళ తమ్ముడు చిక్కుడుగాయల కూర వండుకుంటున్నాడంట. ఏం కూర? మాట్లాడడంలో ఏం కూర? చిక్కుడుగాయల కూర. చిక్కుడుగాయల కూర వండుకుంటా ఉంటే దగ్గరే కూర్చొని, అరే బాగా ఆకలి అవుతుంది, ఆ పైన ఉన్న ఎర్రెర్ర కూర కొద్దిగా నాకేరా, కొద్దిగా తింటానరా అని చెప్పేసి అడిగాట. ఇతనన్నాడు, అలాగే వేస్తాను కానీ
ఇంట్లో నీకున్నటువంటి జ్యేష్ఠత్వపు హక్కును నాకు ఇచ్చేస్తే నేను పస్తుండైనా నేను వండుకున్నది నీకు ఇచ్చేస్తా అని చెప్పేసి మాట్లాడతాడు. అప్పుడు తను అంటాడు, ఉండి మాత్రం నాకు ఉపయోగం ఏంటి? జ్యేష్ఠత్వపు హక్కును తృణీకరించుకొని నువ్వే తీసుకో. జ్యేష్ఠుడు ఇంట పుట్టిన విధానంలో పెద్దోడు, తండ్రి తర్వాత తండ్రి స్థానం, ఇంట్లో గొప్ప స్థానం జ్యేష్ఠుడిది. నాకెందుకు దానివల్ల ఉపయోగం ఏంటి? నువ్వే తీసేసుకో, నాకైతే ఈ పూటకి ఆ ముద్ద పెట్టేసి నేను తిని బ్రతుకుతా. ఉపవాసం ఉండి కడుపు కాల్చుకొని విలువైన జీవితాన్ని ఏమో యాకోబు ఆశిస్తే, ఒక్క పూట ఉపవాసం ఉండలేక ఒక్క పూట కూటి కోసం దేవుడిచ్చిన విలువైన జీవితాన్ని కూటి కోసం అమ్ముకున్నాడు. ఇతను భ్రష్టుడని బైబిల్ చెప్తా ఉంది. నాకు అనిపిస్తూ ఉంది, ఇక అదే భ్రష్టత్వం అనుకుంటే పిల్లల పట్టీలు తాకట్టు పెట్టి, స్థలాలు తాకట్టు పెట్టి, ఎకరాలు అమ్మి పడేసి, వైన్ షాప్ చుట్టూ తిరుగుతూ బట్టలు లేకుండా పడిపోయిన జీవితం ఇంకెంత భ్రష్టత్వమో. ఇంట్లో భర్త కష్టపడుతూ ఏ పూటకు ఆ పూట శ్రమిస్తూ చదువులని కుటుంబ పరిస్థితి అని చెప్పేసి బాధ్యత వహిస్తూ ముందుకు వెళ్ళిపోతున్నటువంటి భర్త విషయంలో వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా చీరలో జాకెట్లో బ్యూటీ పార్లర్లో ఉపయోగించేటువంటి పనికి మాలిన వస్తువులను ఇంటికి తీసుకొచ్చి రెక్కల కష్టాజితాన్ని తగులబెట్టి తన అందం కోసమై విలువైన రెక్కల కష్టాజితాన్ని తగలబెట్టేటువంటి స్త్రీ ఇంకెంత భ్రష్టాలో ఆలోచించింది. వేళ రాను జీవితాల్లో ఎన్నో విధమైన భ్రష్టత్వపు నడిపింపులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రోజుల్లో దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రియ దైవ ప్రజలారా, ఎంతోమంది వారి జీవితాలలో పిల్లల్ని పట్టించుకోక, కుటుంబాన్ని పట్టించుకోక, జీవితాలను పాడు చేసుకొని త్రాగుడుకు అలవాటైపోయి వాళ్ళు అంటారు, నా సొమ్ముతో నేను తాగితే నీకు బాధ ఏంది? వాళ్ళు అనే మాట, నేననే మాట ఏంటంటే, కాదు, దేవుడనే మాట ఏంటంటే, అయ్యా ద్రాక్ష రసము వెక్కిరింతల పాలు చేసిద్దయ్యా అని బైబిల్లో రాసి పెట్టాడు దేవుడు. స్తోత్రం. మద్యము నీ జీవితాన్ని నవ్వులు పాలు చేస్తుంది, మద్యము నిన్ను వస్త్రహీనుడుగా చేస్తుంది, మద్యము నీ ఇంటిని పాడు చేస్తుంది, హేతువు లేకుండా దెబ్బలు తినాల్సిన పరిస్థితి తెచ్చిపెట్టింది మద్యము. జాగ్రత్త అయ్యా, జాగ్రత్త అమ్మా. మొన్న ఒక ఆయన అంటున్నాడు, అన్నా మేము తాగటం ఏమో కానీ ఆడవాళ్ళు ఈ మధ్య ఎక్కువ తాగుతున్నారన్నా, అసలు వాళ్ళ సంగతి మీకు చెప్తే ఇప్పుడు మీకు మతిపోద్ది. అసలు ఈ మధ్య తాగుతున్నా ఎక్కువ ఆడవాళ్ళు అంట. నాకు తెలిసి ఇక్కడికి ఎవరు రాలేదనుకుంటున్నా తాగుపోతే ఆడపిల్లలు. స్తోత్రం నిమిదం గట్టిగా. ఏం చేయట్లేదు ఏంటి? కాంపిటీస్ ఏమన్నా హాఫ్ క్వార్టర్ ఏం లేదుగా. ప్రభు మా అక్క వాళ్ళందరూ దీవించును గాక. స్తోత్రం నిమిదం గట్టిగా. హల్లెలూయా. మన్నాయను కూడా దేవుడు దీవించును గాక. ఏంది వాళ్ళ చేతులు ఎత్తట్లేదు? ప్రభు వాళ్ళని దీవించును గాక. క్షమించిన తప్పుగా అనుకోకండి. నీ జీవితాన్ని ఎందుకు భ్రష్టు పట్టించుకుంటావు? ఒక్క పూట కూటు కోసమే విలువైన జీవితాన్ని నాశనం చేసుకున్న ఏషావే భ్రష్టుడైతే, నీకు దేవుడిచ్చిన పరిశుద్ధత, దేవుడు నీకు ఇచ్చిన భార్య, దేవుడు నీకు ఇచ్చిన పిల్లలు, దేవుడు నీకు ఇచ్చిన మంచి కుటుంబం, దేవుడు నీకు ఇచ్చిన చక్కని పిల్లలు, వారి జీవితాన్ని పక్కన పడద్రోసి వారి ఎదుటే నువ్వు బట్ట లేకుండా పండుకుంటే ఇంకెంత భ్రష్టత్వం అది. పిల్లలు స్కూల్కి వెళతా ఉన్న వేళ, మీ నానంట సెంటర్లో బట్టలు లేకుండా పండుకున్నారంట అంటా ఉంటే ఆ పసిగుండని బ్లేడుతో కోసిన నొప్పి అనుభవిస్తారు ఆ పసిపిల్లలు. నీ పిల్లలు ఎంత బాధపడుతున్నారో నువ్వు గ్రహిస్తే ఆ నీచమైన మందు జోలుకు నువ్వు పావు. ఈరోజు వెళ్ళండి, ఒంగోలు అని చెప్పండి, రిమ్స్ హాస్పిటల్, లేకపోతే గవర్నమెంట్ ఇంకేదైనా ఏ హాస్పిటల్కి వెళ్ళండి, కిడ్నీ సంబంధించిన హాస్పిటల్కి వెళ్ళండి. ఎంతమంది త్రాగుబోతులు డయాలసిస్కి వచ్చి కిడ్నీలు పాడైపోయి, కాళ్ళు చేతులు ఉబ్బిపోయి, ముఖం ఉబ్బిపోయి చావుకు దగ్గరగా ఉన్నారు. వెళ్ళి చూడండి. పిల్లల్ని మధ్యలో వదిలిపెట్టేసి, భార్యను వదిలిపెట్టేసి అర్ధాయుష్తో నీ జీవితాన్ని ముగించుకోవటం భ్రష్టత్వం కాదంటారా?
నీ త్రాగుబోతనం కోసం పిల్లలను వదిలిపెట్టేసి, భార్యను వదిలిపెట్టేసి మధ్యలో నువ్వు చచ్చిపోవటం భ్రష్టత్వం కాదంటావా? ఒక్క పూట కూటు కోసం విలువైన జీవితాన్ని నాశనం చేసుకుని ఆ మనిషితో పోల్చుకుంటే నువ్వు ఇంకంత భ్రష్టుడిగా జీవితాన్ని కొనసాగిస్తున్నావేమో. భర్త తినక పిల్లలను చదివించాలి, మంచి స్థాయికి తీసుకురావాలి, గొప్ప ప్లేస్కి తీసుకురావాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంటే అద్దం వదిలిపెట్టకున్నటువంటి మనిషి వల్ల ఇంటికి ఎంత నష్టం జరుగుతుందో. అద్దం కూడా నోరు ఉంటే అది కూడా మాట్లాడుద్దేమో, ఈ పనికి మాన ముఖాన్ని చూడలేక నేను చచ్చిపోతానని చెప్పేసి అద్దం కూడా సూసైడ్ చేసుకుంటుందేమో. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్తారు కదా. వాళ్ళకి అర్థం కాలేదండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. అర్థం కాబోవటం నేను బతుకున్నా ఇప్పుడు దాకా. ఆలోచించండి ఒకసారి. నీ ముఖాన్ని చూడలేక ఎన్ని రకాలుగా విలువైన రెక్కల కష్టాయితాన్ని. ఇద్దరు భార్యాభర్తలు పాపం చక్కగా ప్రార్థనకు వచ్చారు. వారిద్దరికి వాక్యం చెప్పి చక్కగా జతపరిచి ప్రార్థన స్థిరపరిచిన తర్వాత కొంతకాలంతో వాళ్ళిద్దరికి వివాదం అయితే మళ్ళీ కూర్చోబెట్టి ప్రార్థన చేశాం. ఇక ఆ అమ్మాయి నేను ఇంక ఇంటికి పోతా, మా అమ్మ వాళ్ళ ఇంటికి పుట్టింటికి పోతుందంట. ఎందుకు వెళ్తామంటే టీవీకి కార్డు వేపిపోతే రేపొద్దున పెట్టేబడి చదువుకుని వెళ్ళిపోతుంది ఆ అమ్మాయి. ఏమేపియాలి? సంసారం గొప్పదా, నీకు టీవీకి కార్డు గొప్పదా? పలకట్లేదేంటో మరి ఆడపిల్లలు మిరుగుడ్లు వేసుకొని చూస్తున్నారు అందరూ. అర్థమవుతుందా? సంసారం గొప్పదా, నీ టీవీ కార్డు గొప్పదా? మరి సంసారాన్ని పక్కన పడేసి టీవీ కార్డు అయిపోతే ఇంటికి పోతుంటావి అడవి గాడిదాలా? దేవుడు చెప్పాడా అది? అలా బ్రతకమని చెప్పాడా? నీ భర్త లేకపోతే నీ బతుకు అది బతుక? భర్త లేని జీవితం ఎలా ఉంటుంది? అది అంత హానికరంగా, ఎంత భయంకరంగా ఉంటుంది. భర్త ఉండి కూడా మొండమోపదాలను బ్రతకడం నీకు ఇష్టమైపోయిందా? ఇవాళ కాపురాలు భ్రష్టు పట్టిపోవడానికి ఈ నీచమైన తలంపులు కారణాలు కావంటారా? ఒక్క పూట కూటి కోసం దేవుడిచ్చిన విలువైన జీవితాన్ని, నీ జీవితం కూడా నిన్ను దేవుడు నిర్మాణం చేశాడు. నీ కిడ్నీ ప్లేస్లో ఏ ప్లాస్టిక్ వేయడానికి కూడా అవకాశం లేదు నీ జీవితానికి. ఈ చెయ్యిని దేవుడు తయారు చేసి ఇచ్చాడు మనకి. ప్లాస్టిక్ చెయ్యి ఇరిగిపోయిన వాళ్ళకి వేస్తున్నారు కానీ అది ఊరకాలు అడ్డం ఉంటాను తప్ప ఉపయోగపడటానికి. నీ కన్ను పోతే వేరొక కన్ను ఏదైనా ఉంటే బలంగా చక్కగా సెట్ అయితే పర్లే, లేకపోతే జీవితకాలం అంతా వేరే కన్ను ప్లాస్టిక్ కన్ను ఇవ్వడానికి అవకాశం లేదు నీ జీవితానికి. నిన్ను ఎంత అపురూపంగా దేవుడు చెక్కుకున్నాడో. నీ గుండె ఓపెన్ చేసి దానిలో సన్నని పైపులు ఉంటాయి, బారుగా పరిస్తే 40 మైళ్ళు వస్తాయంట ఒక్క గుండె. ఎడమ చేయి పిడికిలంత ఉంటుంది గుండె. నీ కన్ను బయటకు తీస్తే అంటూ సన్నని కణాలు బయట తీస్తే 13 కోట్ల కణాలు ఉన్నాయట. ఎన్ని కోట్లు? 13 కోట్ల కణాలు. గుడ్డెంతే ఉంటుంది. దేవుడు ఎంత అపురూపంగా, ఎంత చక్కని లెన్స్ పెట్టాడో ఇందులో. నిన్ను ఎంత అపురూపంగా ప్రభు చెక్కుకున్నాడో. ఎంత విలువైనటువంటి మంచి జీవితాన్ని, మంచి దేవుడు నీకు ఇచ్చిన విలువైన ఈ శరీరాన్ని, ఈ జీవితాన్ని వైన్ షాపు తీసుకెళ్ళి, బ్యూటీ పార్లర్ తీసుకెళ్ళి నాశనం చేసుకొని కుటుంబాన్ని భ్రష్టు పట్టించుకుంటే గతి ఏంటి రేపొద్దున? అందం మోసకరం, సౌందర్యం వ్యర్థమని లేఖనాల్లో వ్రాయబడింది. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రియ దైవ ప్రజలారా, దేవుని యొక్క వాక్యం మనతో సూటిగా మాట్లాడుతూ ఉంది. బాబు కూర్చోనన్నా, చెడుతనం చేయకుండా జాగ్రత్త పడు. రెండవది, ఒక తిండిబోతువై ఏశావు వల్ల భ్రష్టుడిగా మారిపోతున్నావేమో, జాగ్రత్త. కొంతమంది పనికి బొమ్మంటే పనికేమో కానీ 3 పూటలు కాదు 4వ పూట కూడా అడ్వాన్స్గా తినడానికి ఇష్టపడతారు కానీ పని మాత్రం చేయరు వాళ్ళు. స్తోత్రం చెప్దాం గట్టిగా. నీవు తిండిబోతువై ఉన్న ఎడల నీ గొంతుకు కత్తి పెట్టుకోమని బైబిల్లో రాయబడింది. ఏం పెట్టాలట? మా నిద్రపోమాకండి. ఏం పెట్టాలట? కత్తి పెట్టాలట. ఏం బోతువైతే? పోతులు చాలా ఉన్నాయి. నిద్రబోతులు ఉన్నాయి, తిండి బోతులు ఉన్నాయి, వదరబోతులు ఉన్నాయి, సోమరిపోతుంది. మామూలు పోతులు కాదు. ఈ పోతులన్నీ వాళ్ళ హృదయాల్లో పేరుకుపోయి ఈ పోతులన్నీ వధించబడును గాక. గట్టిగా చెప్దాం ఒకసారి. వద్దా? అవి వధించబడటం మీకు ఇష్టం లేదా? అవి వధించబడితే మీరు దీవెన నొందుతారు ఈ రాత్రి. నా ప్రియమైన దైవ ప్రజలారా, వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను అని రాయబడింది అక్కడ. దేవుని కంటే ఈ లోకాన్ని ఎక్కువగా ప్రేమించొద్దని బైబిల్లో రాయబడిందమ్మా. యాకోబు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనాన్ని చదవండి ఒకసారి. యాకోబు వ్రాసిన పత్రిక 4:4. వ్యభిచారునులారా,
ఈ లోక స్నేహం దేవునితో వైరమని. ఎవరితో? దేవునితోనే వైరమట. దేవునితో స్నేహం అది? ఈ లోకముతో స్నేహం. ఈ లోకం ఒకవేళ నిన్ను ఆవరించే పని అయితే ఈ లోకముతో నువ్వైతే స్నేహం చేయమాక. ఈ లోకం ఆత్మీయతను చెరిపేస్తుంది. ఈ లోకం నీలో పరిశుద్ధతను మింగేస్తుంది. ఈ లోకం నీ మంచి సాక్ష్యాన్ని నాశనానికి ఇచ్చుకుపోద్ది. అందుకనే ఈ లోకంతో స్నేహం చేయడం వ్యభిచారంతో సమానమని వాక్యం చెప్తా ఉంది అక్కడ. నా ప్రియమైన దేవుని ప్రజలారా, నేటి దినాల్లో గమనించండి. ఏదైనా ఈ సినిమా, ఈ సీరియల్స్, వాటికంటే మరింత దరిద్రంగా సెల్ ఫోన్స్ వచ్చేసాయి. సెల్ ఫోన్లో చూడకూడనటువంటి అశ్లీల చిత్రాలు, సెల్ ఫోన్లో చూడకున్నటువంటి అశ్లీల వీడియోస్ రాను బరి తెగించి ముక్కు పచ్చలాని పసిపిల్లల జీవితాన్ని నాశనానికి ఇచ్చుకుపోతున్నాయి. ఎదగని యవన జీవితాన్ని నాశనానికి ఇచ్చుకుపోతున్నాయి. భ్రష్టు పట్టించేస్తున్నాయి జీవితాలని. వైద్యులను అనుకుంటాను, గవర్నమెంట్ వారు చదువు పరంగా ప్రతి బిడ్డలు అప్డేట్ ముందుకు తీసుకువెళ్ళాలని, మంచి స్థాయికి రావాలని ఆంధ్రప్రదేశ్ అంతా ట్యాబులు ఇచ్చారు. తెలుసా ట్యాబ్ అంటే? తెలీదా? ఏమిచ్చారు బళ్ళో? సెల్ ఫోన్ లాంటి పెద్దది ఒకటి ఇవ్వలేదా? మరి పలకరే, గొడ్ల గుబ్బలాలు చూస్తారు. ఇచ్చారా లేదా? ఇచ్చారు నాన్న, ఇచ్చారా? అది ఎందుకు ఇచ్చారంటే ట్యాబ్, దాని ద్వారా వాళ్ళు పంపించే పాఠాలు ఉండి చక్కగా నేర్చుకొని ఇంకొంచెం ఇంప్లిమెంట్ అవుతారని, వృద్ధిలోకి వస్తారని, మంచి స్థాయికి వస్తారని ట్యాబులు ఇచ్చారు. మన ఈ మధ్య ఒకడు 9th ఏమనుకుంటాను, ఏం చూడకూడదో ఫోన్లో అవే దాంట్లో పెట్టుకు అవే చూసాట. హెడ్ మాస్టర్కి తీసుకెళ్లారు. వీడిని ఎక్కడా బడిలో చేర్చుకోదని చెప్పేసి ఆయన రెడ్ పెన్తో సంతకం చేసేసి ఇంటికి పొర పంపించేశారు. ఎంత దౌర్భాగ్యపు నడిపింపది. బాగుపడరా అని చెప్పేసి నీకు మంచి విలువైన జీవితాన్ని ఇస్తే దాన్ని వినియోగించుకునే తీరులో వినియోగించుకుంటే ఎంత గొప్పడు అవుతావు నువ్వు. నీ వయసు ఎంత, నువ్వు పడే మిడిసిపాటు ఎంత, నీ వయసు అంతా, నీ నడిపింపేంటి, నీ తలంపులేంటి, నీకు ఇచ్చిన విలువైన వస్తువు వల్ల నీ జీవితం ఎంత బాగుపడుద్ది. ఒక్కసారి ఆలోచించు, ఒకసారి పరిశీలించు, పరీక్షించు. వాటిని చూడడం లోపల మనసులోనే ఊహించుకొని వ్యభిచార సంబంధమైన తలంపుల చేత నింపబడ్డాం. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనం జాగ్రత్త పడదాం. పిల్లల జాగ్రత్త. సెల్ ఫోన్కి అలవాటు చేయకండి. చక్కగా పుస్తకాలు ముందు పెట్టండి. దైవికమైన విషయాలు నేర్పించండి. క్రమశిక్షణ నేర్పించండి. చాలామంది వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏం చేసినా వాడి కోసమేగా, ఆ పిల్ల కోసమేగా, మా పాప ఇవన్నీ చెప్తూ ఉంటారు. స్కూల్ నుంచి ఇంటికి పిల్లలు రాగానే 1 గంట వారితో స్పెండ్ చేయండి. కాసేపు కూర్చోండి వారితోటి. ఏం చెప్పారు క్లాసులో, ఏం చెప్పారు నాన్న, ఏం చెప్పారా, ఎలా ఎగ్జామ్ రాశానన్నా, ఇవాళ ఏ ఎగ్జామ్ నాన్న, కూర్చోబెట్టి కాసేపు మాట్లాడి చర్చించే వారితోటి, పిల్లలతోటి. లేనిపోని పిల్లల ఆలోచన మారిపోతున్నాయి. వారి జీవితాలు భ్రష్టు పెట్టిపోతున్నాయి. చెడిపోయిన ఆలోచనని వారిని ఆవరించేశాయి. జాగ్రత్త పడండి బైబిల్ చెప్తుంది. చెడుతనం చేయకుండా జాగ్రత్త పడాలి. రెండవది, ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారేను మీ మధ్యలో ఉంటాడేమో, మీరు జాగ్రత్త. ఉండటం కాదు, మీరే ఆ ఏశావు వల్ల మారొద్దని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. జాగ్రత్త పడు. మూడవదిగా ఒక చిన్న మాట చెప్పేసి నా మాట ముగిస్తాను. స్తోత్రం చెప్దాం గట్టిగా చెప్దాం ఒకసారి. హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 5వ వచనం చదవండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 5వ వచనం. బాకానాదము విని వినియును వాడు జాగ్రత్త పడకపోయెను కనుక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. ఏలయనగా వాడు జాగ్రత్త పడిన యెడల తన ప్రాణమును రక్షించుకొనును. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగాను. ఇంకొంచెం గట్టిగా చెప్దాం ఒకసారి. అందరూ 2 చేతులు పెట్టి గట్టిగా చెప్దాం ఒకసారి. ఇప్పుడు నిద్రపోయే వాళ్ళ వరకే చెప్దాం హల్లెలూయా. ఏంటి
రైట్, మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది, మంచి వచనాన్ని చదువుకున్నాం. అమ్మా విందాం. బాకానాదము వినబడియు, అద్భుతమైన మాట, వాడు జాగ్రత్త పడకపోయిన కనుక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. ఏలయనగా వాడు జాగ్రత్త పడిన ఎడల తన ప్రాణమును రక్షించుకొనును. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేశం మీదకి ఖడ్గం వస్తుందట, ఖడ్గం వస్తూ ఉందట. ఖడ్గం వస్తూ ఉంటే పాపం చేసిన ప్రతి మనిషిని, ఇష్టానుసారంగా జీవితాన్ని కొనసాగించే ప్రతి మనిషిని, జాగ్రత్త పడని ప్రతి మనిషిని నరుక్కుంటూ వెళ్ళిపోవడానికి ఖడ్గం రాబోతూ ఉందట. అయితే ఖడ్గం రాబోతున్న సంగతి ముందుగానే బాకా పెట్టి వినిపించారట. అయ్యలారా జాగ్రత్త పడండి, ఖడ్గం ఒకటి రాబోతూ ఉంది, అనేకుల శిరస్సులు తెగిపడేటువంటి ప్రమాదం రాబోతూ ఉంది, మీరు జాగ్రత్త. ప్రాణ ప్రమాదం పొంచి ఉంది, జాగ్రత్త. ప్రాణం కోల్పోయే ప్రమాదం ఉంది, జాగ్రత్త. దయచేసి జాగ్రత్త అని చెప్పేసి కేక వేసి అందరికి తెలియజేశారట. అయితే ఇక్కడ రాయబడిన మాట, బాకానాదం వినపడి జాగ్రత్త పడినటువంటి మనిషి ప్రాణం కోల్పోయాడు, తన ప్రాణానికి తానే ఉత్తరవాది అని బైబిల్ చెప్తా ఉంది. ఒకవేళ బాకానాదం వినపడినప్పుడు కనుక జాగ్రత్త పడుంటే తన ప్రాణాన్ని కాపాడుకునేవాడు, రక్షించుకునేవాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, బాకానాదానికి గుర్తు మేము ప్రకటిస్తున్న దేవుని వాక్యమే. చప్పలు కొడదాం గట్టిగా ఒకసారి. హల్లెలూయా. వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యం, ఆది యందు ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యం, సమస్త సృష్టికి ఆధారభూతమైనటువంటి దేవుని యొక్క వాక్యం, సమస్త సృష్టిని నిర్మాణం చేసిన దేవుని యొక్క వాక్యం, ప్రపంచంలో నిర్మాణం చేసినటువంటి దేవుని యొక్క వాక్యం మనందరితో మాట్లాడుతూ ఉంది. బాకా కరెంటు స్తంభానికి 2 గొట్టాలు కట్టారు అక్కడ. వాటిని ఏమంటారంటే బాకా అంటారు. దాంట్లో కనుక గట్టిగా మాట్లాడుతూ ఉంటే ఊరు మొత్తానికి వినిపిస్తుంది. వాక్యం సెలవిచ్చే మాట ఏంటంటే, ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉంది. సంఘమంతా ఎత్తబడిపోయిన తర్వాత భయానకమైన పరిస్థితులు, గొర్రెపిల్ల ఉగ్రత దిగి వచ్చే ప్రమాదం ఉందట. అంతకంటే మరి ప్రాముఖ్యంగా పాపం వలన వచ్చే జీతం మరణమట. మరణం పొంచి ఉంది. ఎప్పుడు నీ ప్రాణం కోల్పోతావో నీకు తెలియదు. నీవు చేసిన పాపాన్ని బట్టి, నీవు నడిచిన విపరీత పాపపు నడిపింపుని బట్టి, నీలో ఉన్న మిడిసిపాటు నడిపింపుని బట్టి నీ జీవితం నిత్య నరకానికి పోకమునిపే ఈ రాత్రి బాకా వంటి దేవుని యొక్క వాక్యం వినపడతా ఉంది, దేవుని మాట వినపడతా ఉంది. అయ్యా జాగ్రత్త పడండి, ఉగ్రత రాబోతూ ఉంది, జాగ్రత్త పడండి, నరకం నీ కొరకు నోరు తెరిచి ఎదురు చూస్తూ ఉంది, పాతాళం నోరు తెరిచి ఎదురు చూస్తూ ఉంది. జాగ్రత్త పడండి, జాగ్రత్త పడండి అని చెప్పేసి కేకలు వేస్తుంది దేవుని యొక్క వాక్యం. ఎంతకాలం జ్ఞానము లేని వారిగా మీరు ఉండకూడదని సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడింది. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీ శాప పాప దోషం నీ జీవితాన్ని నరకానికి ఈడ్చుకుపోకమునిపే ఈ రాత్రి నీకు వినపడుతున్న ఇదిగో ఈ బాకానాదం, ఈ దేవుని యొక్క వాక్యాన్ని విని నీ బ్రతుకు మార్చుకొని జాగ్రత్త పడితే నీ ప్రాణాన్ని నువ్వు రక్షించుకోగలుగుతావు. చప్పలు కొడదాం గట్టిగా ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ శబ్దయంత్రం ద్వారా దేవుని మాటలు వింటున్న దైవ ప్రజలారా, ఈ రాత్రైనా నీ జీవితాన్ని జాగ్రత్త చేసుకుంటే, ఈ రాత్రైనా నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకుంటే, ఈ రాత్రి నీ జీవితంలో శాప పాపదోషాన్ని విడిచిపెట్టి క్రీస్తునాథునికి దగ్గరైతే, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదని రోమాపత్రిక 8వ అధ్యాయం ప్రారంభోచనం రాయబడింది. కనుక ఈ రాత్రి వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించు, ఒక్కసారి పరిశీలించు. ఈ సభలు ఏర్పాటు చేసింది నీ క్షేమం కోసమే. ఎంతకాలం పాపంలో ఉంటావు, ఎంతకాలం జీవితాన్ని భ్రష్టపరచుకుంటావు, ఎంతకాలం చెడుతనాన్ని ఆధారం చేసుకుని ఎవడు నన్ను చూడని నీ ఇష్టానుసారంగా జీవితాన్ని కొనసాగిస్తావు. నువ్వు చేసిన చెడుతనాన్ని బట్టి ఇంట్లో మనశ్శాంతి లేదు, నువ్వు నడుస్తున్న పాపపు నడిపింపును బట్టి జీవితం భ్రష్టు పట్టిపోయింది. అందరి మధ్య తలెత్తుకొని తిరిగేటువంటి మనిషివి
ఇవాళ తలదించుకునవటానికి నీ పాపం హేతువయింది. నీ ఇష్టానుసారంగా జీవితాన్ని కొనసాగించిన నీ మిడిసిపాటు వైఖరి అందరి మధ్య నిన్ను నవ్వులు పాలు చేసేటట్టు చేసింది. దేవుడు నీకు ఇచ్చిన స్థానం గొప్పది. దేవుడు నీకు ఇచ్చిన జీవితం గొప్పది. దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళిక గొప్పది. నీ పట్ల ఆయన కలిగి ఉన్న దేవుని ప్రేమ గొప్పది. నిన్ను నువ్వు మోసం చేసుకోమాక, నీ జీవితాన్ని పాడు చేసుకోమాక. కొందరు అంటూ ఉంటారు, ఈ ప్రాణం ఉంటే ఎంత, పోతే ఎంత, ఈ ప్రాణం ఎంత అని ప్రాణాన్ని తృణీకరించుకొని ఏది నీచమైన అలవాట్లకు అలవాటు పడిపోయి, నీచమైన ఆలోచనకు అలవాటు పడిపోయి, భ్రష్టత్వంతో నింపబడిపోయి, కుటుంబానికి దూరం అయిపోయి ఎక్కడో ప్రాణాలు కోల్పోతావు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రైనా దేవుని యొక్క వాక్యాన్ని విని, బాకానాదము విని బ్రతుకు మార్చుకుంటే నీ జీవితానికి దేవుడిచ్చేటువంటి రక్షణ దొరుకుతుంది. స్తోత్రం. బాకానాదం చెప్తుందనగా దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. నీ బ్రతుకు మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో, నీ శైలి మార్చుకో, నీ పద్ధతి మార్చుకో, నీ వైఖరి మార్చుకో. ఇప్పుడైనా జాగ్రత్త పడు. జాగ్రత్త పడకపోవడం వల్ల అక్కడ రాయబడిన మాట, ఏలయనగా బాకానాదం వినియును వాడు జాగ్రత్త పడకపోయిన కనుక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని విని చెడుతనం చేయకుండా జాగ్రత్త పడి, స్తోత్రం, ఏశావు వలె భ్రష్టుడైనను వ్యభిచారి వలె ఉండేటువంటి విషయంలో నువ్వు వాని వలె కాకనగా ఏశావు వలె నువ్వు ఉండక, ఈ లోకంతో స్నేహం చేయక, ఒక తిండిపోతుకని జీవితాన్ని కొనసాగించక, మనసులో ఊహతోనే పాపం చేస్తూ పచ్చి వ్యభిచారి వలె జీవితాన్ని కొనసాగించకుండా నీ జీవితాన్ని ఈ రాత్రైనా జాగ్రత్త చేసుకో. వాక్యం చెప్తా ఉంది. దేవుని యొక్క వాక్యాన్ని విని నువ్వు జాగ్రత్త పడితే నీ జీవితానికి క్షేమం. దేవుని యొక్క వాకానాదం విని, దేవుని యొక్క వాక్యాన్ని విని నీ జీవితాన్ని దేవునికి అంకితం చేసుకుంటే ఎంతైనా నీకు ఆశీర్వాదకరం. అది బాకానాదం విని జాగ్రత్త పడకపోతే, నేను పని చేసేటప్పుడు హైదరాబాద్లో నేను టాపీ పని చేశానండి. అప్పుడు ఎంఐజీ అనే ప్రాంతంలో పనిచేస్తూ ఉన్నాం మేము. లింగంపల్లి అనేటువంటి ప్రాంతంలో రైల్వే స్టేషన్ ఉంది. అప్పుడు ఫోన్లో ఎఫ్ఎం అంటే రేడియోలో వచ్చేటువంటి పాటలు వచ్చేవి. వాటికి హెడ్ఫోన్స్ పెట్టుకొని చెవుల్లో వచ్చే ఆ స్పీకర్, చిన్న స్పీకర్ చెవుల్లో పెట్టుకొని రైలు పట్టాల మీద వెళుతున్నాడు ఒక అబ్బాయి. వినండి, జరిగిన వాస్తవం చెప్తాను. రైలు పట్టాల మీద వెళుతూ ఉంటే వెనక నుంచి హారన్, రైలు యొక్క కోత పెద్దగా వచ్చింది. ఆ సౌండ్ అంత దూరంలో ఉండగా నా కోత ఇక్కడ దాకా వినపడుతూ ఉంటుంది. ముందు అతను వెళుతున్నాడు, హారన్ మోగుతూ ఉంది, తొలగలేదు. రైల్లో చాలామంది ప్రజలు ఉంటారు. సడన్గా బ్రేక్ వేయడానికి అవకాశం. ఇతన్ని బట్టి ఒకవేళ బ్రేక్ వేస్తే రైలు పెట్టెలు నష్టపోతాయి, ఎంతోమంది ప్రాణాలు కోల్పోవాలి, ఎంతోమంది చనిపోతారు. ఇక సడన్గా బ్రేక్ వేసే అవకాశం లేదు ట్రైన్కి. అది లారీ అడ్డం రాని, బస్సు అడ్డం రాని గుద్దుకొని వెళ్ళిపోద్ది. ఈ పిల్లాడికి హార్న్ కొట్టినా వచ్చి తగిలింది. చెవుల్లో అలాగని గట్టిగా లోపల పెట్టేసుకున్నాడు. అసలు ఎంత హార్న్ కొడుతున్నా కూడా అతను అది రిసీవ్ చేసుకునే ఆలోచన లేడు. ఇవాళ పిల్లలు కూడా ఈ సెల్ ఫోన్కి అలవాటు పడిపోయి ఆ చెవుల్లో ఆ హెడ్ఫోన్స్ పెట్టుకొని కేకలేస్తున్న పలకట్ల పిల్లలు. ఇవాళ జాగ్రత్త. నీతి మాలిన పాటలు, పనికి మాలిన పాటలు, జీవితాన్ని నాశనం చేసేటువంటి యోచనలు ఎన్నో చెవుల్లో పెట్టుకుని వాటినే వింటూ ఉన్నటువంటి నీ జీవితానికి ఈవేళ వాటిని తీసేయి. నీ బ్రతుకు మార్చుకో. ఇదిగో నీ చెవిని పడుతున్న దేవుని వాక్యపు స్వరం, బాకానాదాన్ని విని ఇప్పుడైనా జాగ్రత్త పడతావు. నీకు క్షేమం కలుగుతుంది. నీకు తెలుసు నువ్వెంత నష్టపోయావో. నీకు తెలుసు లోకంతో స్నేహం చేసి ఎంత భ్రష్టుడివై జీవితాన్ని కొనసాగిస్తున్నావో నీకు తెలుసు. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియమైన దైవ ప్రజలారా, జాగ్రత్త పడదాం. మనం బైబిల్ చెప్తా ఉంది, బాకానాదము విని జాగ్రత్త పడు. చెడుతనం చేయకుండా జాగ్రత్త పడు. భ్రష్టుడుగా కాకుండా జాగ్రత్త పడు. వ్యభిచారివిగా కాకుండా జాగ్రత్త పడు. బైబిల్లో లోకావు రాసిన సువార్త 21వ అధ్యాయం చూద్దాము దయచేసి. లోకావు రాసిన సువార్త 21వ అధ్యాయం 34వ వచనం చదవండి ఒకసారి.
మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఊరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యాన్ని వింటున్నటువంటి నా ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని యొక్క వాక్యం మనతో చాలా సూటిగా, చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. ఒక్కసారి పరిశీలించు, ఒకసారి ఆలోచించే. ఈ యొక్క వచనం మనం చూస్తే, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదకు ఉరి వచ్చినట్టు రాకుండా, ఆ దినము ప్రభు రాకడ దినం. ఆ దినం రాకడ దినం ఎప్పుడో, మన పోకడ దినం ఎప్పుడో మనకు తెలియదమ్మా. మనం ఎప్పుడు చనిపోతామో మనకి తెలియదు, ఎప్పుడు శ్వాస విడిచిపెడతామో మనకు తెలియదు, ఎప్పుడు ఈ ప్రాణాలు కోల్పోతామో మనకు తెలియదు, ఎప్పుడు మన జీవితం ఈ ఆయుష్ కాలాన్ని ముగించుకొని వెళ్ళిపోద్దో మనకు తెలియదు. కనుక వాక్యం సెలవిచ్చేటువంటి మాట ఏమిటంటే, తిండి వలన, ఐహిక విచారాల వలన, అక్కడే రాయబడిన మాట మందముగా ఉన్నందున, మందంగా ఏదైనా కొంతమందికి ఒక పని చెప్తా ఉంటే ఎంత హుషారుగా కదులుతారో, కొంతమందికి. అమ్మా మీ మధ్యలో ఒక పాము పిల్ల పడింది అన్నాం అనుకోండి, అవునా సరేలే అని కదలకుండా ఉండేటువంటి, మందంగా ఉండేటువంటి మనుషులు లేకపోలేదు. ఏదైనా ప్రమాదం అన్నా కూడా అదేలే చూద్దాంలే వస్తున్నాక అక్కడికే అన్నట్టుగా నిదానంగా మందంగా ఉండేటువంటి ప్రజలు లేకపోలేదు. అయ్యలారా, అక్క చిన్నారా, పంచభూతంలో మహావేంద్రంతో లయమైపోయే రోజులు వస్తున్నాయి. అంతకంటే మరి శీఘ్రంగా ఎప్పుడు ఈ ప్రాణం కోల్పోతామో మనకు తెలియదు. ప్రభు రాకడ అత్యంత సమీపంగా ఉంది. దేవుని ప్రవచనాలు ఎన్నో నెరవేర్చబడుతూ వచ్చేసాయి. నిన్ను గూర్చి నువ్వు జాగ్రత్త తీసుకో, జాగ్రత్త పడి రాత్రైనా ఊరికి వెళ్ళేటప్పుడు సామాన్ తీసుకున్నట్టే, నిన్ను జాగ్రత్తగా చూసుకున్నట్టే, పరుసు జాగ్రత్త చేసుకున్నట్టే, పిల్లల్ని జాగ్రత్తగా రెక్కన పట్టుకొని బస్సు ఎక్కించినట్టే, నీ బ్రతుకుని జాగ్రత్త చేసుకొని ప్రభు రాకడకు నిన్ను పట్టుకొని నిన్ను సిద్ధపడి నీ పిల్లల్ని జాగ్రత్త చేసుకొని రాకడ సిద్ధపడటం మంచిదని బైబిల్ చెప్తా ఉంది. ఒక్కసారి ఆలోచించండి, ఇప్పుడైనా పరీక్షించండి, ఇప్పుడైనా పరిశీలించండి. ఈ రాత్రి వాక్యం సెలవిస్తూ ఉంది, జాగ్రత్త పడండి, చెడుతనం చేయకుండా జాగ్రత్త పడండి. ఏశావు వంటి భ్రష్టుడి వలె నువ్వు మారకుండా జాగ్రత్త పడు, వ్యభిచారి వలె మారకుండా జాగ్రత్త పడు. బాకానాదం వినిపడి జాగ్రత్త పడితే నీ క్షేమం. ఒకవేళ జాగ్రత్త పడకపోతే ప్రాణ ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్త పడు. నీ జీవితాన్ని ఇప్పుడైనా జాగ్రత్త చేసుకోకపోతే నష్టపోయేది నువ్వే, ప్రాణం కోల్పోయేది నువ్వే. జీవితం భ్రష్టు పట్టిన తర్వాత నువ్వు కొనసాగించేది ఏమి లేదు. ఇక ఇవాళ ఎన్నో జీవితాలు జాగ్రత్త పడక, అమ్మాయి నీకెందుకమ్మా అమ్మాయితో సావాసం, అదేం లేదు అమ్మాయి చాలా మంచివాళ్ళు, చాలా మంచిది అమ్మాయి, మొన్న నాకు బాగానే గిన్నెడు కందిపప్పు నాకు ఇచ్చింది. మొదట కందిపప్పుతోనే స్టార్ట్ అవుద్ది. జీవితం అంతా పాడైందాక నీకు అర్థం కాదు. కొంతమంది స్నేహాలు ప్రారంభం తీపిగా స్టార్ట్ అవుద్ది, ముగించబడేటప్పుడు విషంతో ముగింపడం జరుగుతుంది. కొంతమంది మాటలు మొదట బ్రతుకుని నాశనం చేసేటువంటి మాటలు వినేటప్పుడు తీయగా ఉంటాయి. ఆ తీపులో ఆల్రెడీ విషం యాడై వస్తుంది. కాపురం అంతా కూలిపోయిందాక, జీవితం అంతా నాశనమైందాక, భ్రష్టు పట్టిందాక ఆ సంగతి అర్థం కాదు. ఇవాళ సభలు పెట్టి దేవుని యొక్క వాక్యం ద్వారా హెచ్చరిక చేసి ప్రభు రాకడని చెప్తే వినడానికి నీకు కష్టం. కానీ చెడిపోయే మాటలు, కాపురాలు కూల్చే మాటలు, జీవితాన్ని భ్రష్టపరిచే మాటలు, పాపపు తలంపులతో నింపబడిన మాటలు చెప్తూ ఉంటే అవి నీకు తీపిగా అర్థమవుతూ ఉంటాయి. దానివల్ల చెడిపోయిన వాళ్ళు ఎంతమంది, భ్రష్టపట్టిన వాళ్ళు ఎంతమంది, ఇవాళ దిగులు కూడు తింటూ జీవితాలు కొనసాగిస్తున్న వారు ఎంతమంది, మనశ్శాంతి లేక ఇక జీవితాన్ని ముగించుకుంటే మంచిదేమని చెప్పేసి లోపల సూసైడ్ చేయడానికి ఇష్టపడిన వాళ్ళు ఎంతమంది. అయ్యలారా, నాకు చిన్నారా, జాగ్రత్త పడండి అయ్యా. మేము ప్రకటించిన యేసే నిజమైన దేవుడు, ఆయన రాబోతున్న మాట వాస్తవం. ఇప్పుడైనా జాగ్రత్త పడు.
మేము నమ్మింది సత్యమే. మేము తెలుసుకున్న దేవుడు నిజమైన దేవుడే. వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉన్న దేవుడు ఆయనే. సమస్త సృష్టికి ఆది సంభూతుడైన దేవుడు ఆయనే. సమస్తాన్ని కలుగు చేసిన దేవుడు ఆయనే. ఇప్పుడైనా జాగ్రత్త పడు. ఈ సభలు ఏర్పాటు చేసింది నీ క్షేమం కోసమే. ఈ సభలు ఏర్పాటు చేసింది నీ జీవిత యోగక్షేమాల కోసమే. నిన్ను నిత్య నివాసానికి సిద్ధపరచడం కోసమే ఈ సభలు ఏర్పాటు చేసింది. వచ్చే సంవత్సరం ఎలా ఉంటుందో తెలీదు. మనలో ఎవరు ఉంటామో, ఎవరు రాలిపడతామో తెలీదు. ఇప్పుడైనా సమయాన్ని జాగ్రత్త చేసుకొని ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం ప్రకారంగా ముగింపులో ఎఫ్సీలకు రాసిన పత్రిక 5:15 చదువుతారా? దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకుని దేవునికి స్తోత్రం కలను కాక. హల్లు చెప్దాం గట్టిగా. దినములు చెడ్డవి గనుక అజ్ఞానుల వలె కాక, సమయాన్ని పోనివ్వక. సమయాన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఎవరు? అజ్ఞానులని దేవుని యొక్క వాక్యమే సూటిగా మాట్లాడుతూ ఉంది. ఇక జీవిత ఆయుష్కాలం మళ్ళీ తిరిగి వచ్చేది కాదు. ఈరోజు మళ్ళీ రేపు రాదిక మనకి 2024 మళ్ళీ మనకు కావాలంటే వచ్చిద్దండి. మన బట్టల పళ్ళు అందరూ కలిసి ఒకవేళ ఏదన్నా లాగితే ఏమన్నా వచ్చిద్దండి? ఎవరు బట్టల పళ్ళు కదా, ఖమ్మంపాడోళ్ళు, రామాయపాలిపోళ్ళు, నూజులపల్లి వాళ్ళు అందరూ వచ్చినా కూడా తిరిగి వచ్చే అవకాశం లేదండి. అయ్యలారా, ఈ వయసు లేదా ఈ దినాలు, ఈ ఆయుష్కాలం తగినంత తిరిగి వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడైనా జాగ్రత్త పడు. ప్రభువు నమ్ముకో. ఇప్పుడైనా జాగ్రత్త పడు. పాపం చేయకుండా, చెడుతనం చేయకుండా, భ్రష్టపు తలంపులతో నింపబడకుండా జాగ్రత్త పడు. బాకానాదం ఇదిగో దేవుని యొక్క వాక్యం వినపడతా ఉంది. జాగ్రత్త పడు. ప్రభు రాకడ సిద్ధ మనసుతో సిద్ధపడు. ఇప్పుడైనా నీ జీవితాన్ని జాగ్రత్త చేసుకో. ప్రభు రాకడ సిద్ధపడు. దేవుడి మాటలు మన మీకిల్లో భద్రపరచును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. దయచేసి తల్ల వంచుదామా? మన మధ్యలో ప్రియులు దైవ సేవకులు చిన్న ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి అంటూ చిన్న ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ప్రియులు డాని అనొచ్చి చిన్న ప్రార్థన చేశారా? యోగిస్తారండి. చిన్న ప్రయోజనం, చిన్న ప్రార్థన. దయగల ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. నిజమే, ఎన్నో విషయాల్లో జాగ్రత్త లేని పరిస్థితుల్లో మానవ జీవితాలు సాగుతూ ఉన్నాయి. మరొకసారి మీరు హెచ్చరించిన విధానాన్ని బట్టి